నిషిద్ధమైన వస్తువులు ఉండకూడదు. తండ్రి హిజ్కియా రాజు తండ్రి ప్రవేశపెట్టాడు. అయితే ఇక్కడ ఇప్పుడు నిషిద్ధమైన వాటన్నిటిని కిద్రోను వాగులో పారవేస్తున్నారు. ఇప్పుడు నింద తొలగించబోవడం కొరకు, లేదా నిందను తీసివేయడం కొరకే. ఎందుకు నింద వచ్చిందో మనకు అర్థమవుతుంది. వారు ద్రోహుల యెహోవా దృష్టికి చెడు నడత నడిచారు. ఎందుకు నింద వచ్చిందో 6వ వచనం రాయబడింది. 7వ వచనంలో చూస్తే 6వ చివరిలో వారు దేవుని మందిరానికి పెడముఖం పెట్టుకున్నారట. ఎడముఖం పెడముఖం అంటే దూరంగా, దానికి విరోధంగా. అంటే దేవుని మందిరం ఎలాగుంటే ఆ మందిరానికి వీపు చూపుతున్నారు, అంటే మందిరానికి ముఖం చూపట్ల వేరొక వైపు ముఖం చూపుతుంది. అదే పెడముఖం ఎడముఖం అంటారు చూసారండి. అంటే దేవుని వైపు చూడట్ల, దేవుని మందిరం వైపు, యెరూషలేము మందిరం అక్కడ యూదావారికి కదా, ఆ మందిరం వైపు చూడట్ల, వారు మందిరంలోకి రావడంలా, మందిరంలోకి వెళ్ళట్లా, మందిరం వైపు తిరిగి చూడక మందిరానికి ఎట్లా ఉన్నట్టు పెడముఖం పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేశారు. దేన్ని? దేవుని యొక్క మందిరాన్ని. అలక్ష్యం అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం. ఆపోజిట్, అలక్ష్యానికి ఆపోజిట్ నిర్లక్ష్యం. అంటే శ్రద్ధ లేకపోవడం, అంటే మందిరం పట్టించుకోపోవడం. అంటే ఇక్కడ యోధావారు చూడండి, దేవుని ప్రజలు ఎంతగా నిర్లక్ష్య పెట్టారో దేవుని మందిరం. అందుకే వాళ్ళ జీవితాలు ఎంతో నిందించబడిన పరిస్థితులకు వెళ్ళారు. 7వ వచనం చూస్తే మందిరపు మంటప ద్వారాలు మూసేశారండి. మందిరపు ద్వారాలు కూడా, మంటపాలు కూడా ఏం చేశారు చెప్పండి? క్లోజ్ చేశారు. దీపాలు ఆర్పివేశారు. దీపాలు వెలగట్ల. పరిశుద్ధ స్థలము ఇశ్రాయేలు ధూపం వేయట్లా, దహన బలులు అర్పించట్ల. ధూపం అనేది దేవునికి వేసేది ఆరాధనకు, ప్రార్థనకు. దహన బలి ఆరాధనకు, కృతజ్ఞతకు సాదృశ్యం. అయితే ఇవన్నీ లేవు. దీన్ని బట్టి ఏమైంది? నిందకు హేతువైంది, ఆస్పదమైంది. ఈ 5వదికి మనం చూస్తే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుని ప్రజలు 5వదికి మనం చూస్తే ఏంటంటే, ఈ లక్షణాలు మనలో ఉంటే వాటిని ఏం చేయాలి? మనం వాటన్నిటిని తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి. ఇప్పుడు మనం ఏం కావాలో తెలుసా? నింద కాలకుండా అంటే మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మందిరం ప్రతిష్ఠించబడాలి. దేవుని యొక్క మందిరంలో నిషిద్ధం తొలగించి పరిశుద్ధమైన మన జీవితాల్లో పరిశుద్ధమైన వాటిని కలిగి ఉండాలి. దేవుని విషయాలు మనము ఆ మందిరంకి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం దేవుని మందిరం కొరకే, పెడముఖం కాదు కానీ దేవుని కొరకే ముఖం. అంటే చూసేవారు దేవుని కొరకే నెహెమ్యా వలె చూడాలి ఆశ కలిగిన ముఖం, దేవుని మందిరంలో ప్రవేశించాలని ఆశ. హిజ్కియా రాజు ఏం చేశారు సార్? ఆయన కష్టంగా వెళ్ళి పెందలకను వేసి వెళ్ళి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మోకాలను తన ఉత్తరం శ్రమ వచ్చిన ఏ పరిస్థితి ఉత్తరాన్ని బరిచి ప్రార్థన చేసి, అంటే మందిరాన్ని పెడముఖం పెట్టలే. ఆయన శ్రమలో కూడా రాజుగా ఉండి, హిజ్కియా రాజు, గొప్ప రాజు ఆయన. అలాగా మనము దేవుని యొక్క మందిరం విషయంలో పెడముఖ ఎడంగా ఉండకూడదు. దేవుని మందిరికి వెళ్తుండాలి, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిర విషయంలో, దేవుని విషయాల్లో, దేవుని వాక్యం విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని సన్నిధి విషయాల్లో, ఆత్మ సంబంధ విషయాలు మనం ఏం చేయాలంటే లక్ష్య పెట్టాలి. అదే సమయంలో అక్కడ రాయబడిన మాట ఏం చేస్తుందంటే, మరియు మంటపాలు ఏదైతే మూసివేయబడిన మంటపాలు ద్వారాలు తెరవబడి దేవుని ఆలయం ప్రజలకు ధారాళంగా ప్రవేశించాలి, అనేకులు పడాలి. అదే సమయంలో అక్కడ ఏంటంటే ధూపం వేయాలి మరియు దహన బలులు అర్పించాలి. ఈ అనుభవం, ప్రార్థన, ఆరాధన, కృత, ఈ అనుభవాలు మనం కలిగి ఉంటే